రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు తగ్గట్లుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల రోజులవుతోంది. జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ నెల రోజుల పాలనలో తనదైన మార్కు చూపించారు. సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కనీసం 6 నెలల సమయమైనా పడుతుంది. అప్పుడు గానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ఓ అంచనాలకు రావచ్చు. కానీ కూటమి ప్రభుత్వం నెల రోజుల్లోనే అనూహ్య నిర్ణయాలు తీసుకుని ప్రజా పాలనకు శ్రీకారం చుట్టింది. సీఎంగా చంద్రబాబు తొలి 5 సంతకాలు సహా పోలవరం, అమరావతి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతేనా, నేను మారాను, మారిన చంద్రబాబును చూస్తారు అంటూ పాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ నెల రోజుల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారు, ఏం చేశారో నేటి ప్రత్యేక కథనాల్లో చూద్దాం. CBN 4.0 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును ఇప్పుడు అంతా పిలిచే పేరిది. పరిపాలన కూడా అంతే వేగంగా ఉంది అనటానికి సీఎంగా ఆయనకున్న 14 ఏళ్ల అనుభవం నెల రోజుల పాలనలో స్పష్టంగా కనిపించింది. వైకాపా పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు క్షణం కూడా విశ్రమించకుండా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 13వ తేదీన సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు అంతే స్థాయిలో హామీల అమలుకు ముందుకు సాగుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే చరిత్రలో నిలిచిపోయేలా 5 కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. యువతకు, నిరుద్యోగులకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేశారు. 16,347 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపారు. వైకాపా హయాంలో ఇచ్చిన డిఎస్సీని సవరించి పోస్టులు పెంచి కొత్తగా ప్రకటన విడుదల చేశారు. అందులో 6,371 ఎస్జీటీ పోస్టులు, 132 పీఈటీలు, 7,725 స్కూల్ అసిస్టెంట్లు, 1,781 టీజీటీలు, 286 పీజీటీలు, 52 ప్రిన్సిపల్ పోస్టుల ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంత అన్యాయానికి గురైందో, ఎంత వెనుకబాటుకు గురైందో ఈ నెల రోజుల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా అభివృద్ధి పదంలో సంక్షేమంలో ముందుకు పోతుందో తేటతెల్లంగా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతోంది. ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా నెరవేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో ఎన్నికల ముందు మెగా డిఎస్సీని విడుదల చేస్తాం, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన మేరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కేవలం 6,500 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని సరిదిద్ది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఖాళీని కూడా లెక్కించి 16,300 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల్ని భయకంపితుల్ని చేసిన భూ యాజమాన్య హక్కు చట్టంపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. ప్రజల స్థిరాస్తుల్ని కొట్టేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చింది. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూభక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లు వైకాపా ప్రభుత్వం పొందుపరిచింది. కబ్జా చేసిన ఆస్తుల్ని చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు. ఈ చట్టాన్ని చూసిన న్యాయాధికారులు, న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతోందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చించుకున్నా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైకాపా నేతలు స్పష్టం చేశారు. అయితే అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజా ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. స్వయంగా ఆయనే పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు. దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి రైతులకు, భూ యజమానులకు కొండంత అండగా నిలిచారు.
2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు 200 రూపాయల పెన్షను 5 రెట్లు పెంచి 1000 చేశారు. తర్వాత దాన్ని 2000కు పెంచారు. ఈ ఎన్నికల ప్రచారంలో 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను వర్తింప చేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు 6000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేరుస్తూ 3వ సంతకాన్ని చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై 1వ తేదీన 7000 పెంచిన పింఛన్ను సీఎం చంద్రబాబు స్వయంగా అందించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో కలిసి తొలి పింఛన్ ఎస్టీ కాలనీలోని బాణావత్తు పాములు ఇంటికి వెళ్లి అందజేశారు. వారికి అక్కడికక్కడే సొంతింటి కల నెరవేరుస్తూ గృహ నిర్మాణ ఆమోదపత్రం అందించారు. దాదాపు అరగంటకు పైగా ఆ పూరి గుడిసెలోనే నవారు మంచంపై కూర్చున్న చంద్రబాబు అక్కడే టీ తాగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన అనుభవం, ఆయనకున్న రెప్యుటేషన్, సీనియారిటీతో ఆయన చెప్పిన స్కీములన్నీ ముందుగా పెన్షన్స్ 4000 చేస్తానన్నారు. 4000 చేసి ఏప్రిల్, మే, జూన్ ఏరియాస్తో కలిపి 7000 రూపాయలు 1వ తారీఖున విలేజ్ వార్డు సెక్రటరీస్తో 95% ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితే. గతంలో నేను వాలంటీర్లు పెట్టుకున్నాను, నేను ఇంటికి ఇస్తున్నాను, ముసలాన్ని లేపిస్తున్నాను 6 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు 95% చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలోనే వాళ్ళ ఏరియాస్ ఇచ్చి 95% చేయటం, అసలు ఎంతమంది ఆనందం వాళ్ళు ఇది వాళ్ళ మాటలు చెప్పారనేది ఇప్పుడు చెప్పలేము. మేనిఫెస్టోలో హామీ మేరకు పింఛన్ను పెంచి ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది. 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పింఛను అందజేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఈ లబ్ధి చేకూరుతుంది. దివ్యాంగులకు 3000 నుంచి కూటమి ప్రభుత్వం ఒకేసారి 6000 చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి ఇచ్చే పింఛను 5000 నుంచి 15000 చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విభాగంలో పింఛను పొందేవారి సంఖ్య 24318 మంది ఉన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వం నెలకు 819 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు చేయనుంది. పింఛన్ల పంపిణీకి వైకాపా ప్రభుత్వం ఏడాదికి 1939 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. గడిచినటువంటి నెల రోజులుగా ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో అవ్వాతాతలకు, దివ్యాంగులకు పెన్షన్ కార్యక్రమం 4000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. దాన్ని గడిచిన 3 నెలలకు కూడా మార్చి, ఏప్రిల్, మేకు కూడా కలిపి 7000 రూపాయలు పెన్షన్ని ఇచ్చి భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గత తెదేపా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. పూటకు 5 రూపాయల చొప్పున 3 పూటలకు కలిపి 15 రూపాయలకే ఆహారం అందించారు. సగటున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో అల్పాహారం, భోజనం 2.50 లక్షల మంది చేసేవారు. ఇందుకు గాను అప్పటి తెదేపా ప్రభుత్వం 31.06 కోట్లు ఖర్చు చేసింది. తెదేపా చేపట్టిన పథకం అంటే చాలు కక్షగట్టే జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదలకు ఆహారం దూరం చేశారు. అయినా పలుచోట్ల తెదేపా నేతలు అన్నా క్యాంటీన్లను సొంతగానే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అధికారం చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆ మేరకు చంద్రబాబు 4వ సంతకం అన్నా క్యాంటీన్ల దస్త్రంపై పెట్టారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాల్ని అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ, స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను 20 కోట్ల రూపాయలతో పురా నగరపాలక సంస్థలు మరమ్మతులు చేస్తున్నాయి.
క్యాంటీన్లలో ఐఓటీ డివైజ్ల ఏర్పాటు, సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం ప్రభుత్వం 7 కోట్లు కేటాయించింది. 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో 65 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు కూడా పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు. అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్టు ప్రారంభించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేస్తున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు. వీటికి ఆదాయ పన్ను మినహాయింపు లభించనుంది. యువత ఉన్నత స్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక 5వ సంతకంగా ఈ దస్త్రంపైనే పెట్టారు. ఇలా నైపుణ్య గణన చేయటం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనేది తేల్చనున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది, ఏ రంగానికి ప్రాధాన్యముంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది. బాబు మారారు, గతంలా లేరు. అధికారులు, మంత్రులు, పార్టీ నేతల మాట ఇది. గత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరుకు ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తోందని ఆయన్ని దగ్గర్నుంచి చూసిన వారు చెబుతున్నారు. మారిన చంద్రబాబు శైలి కొన్ని రోజులకే పరిమితం కాకుండా ఇలానే కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.